నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 9న తెనాల్లో రాజకీయ కళారంగాల అతిరథ మహారథులు పాల్గొని గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభలు జయప్రదం చేద్దాం. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ గ్రీవెన్స్ కు 17 ఆర్జీలు ఆర్డీఓ కె శ్రీరమణి. మండల గ్రీవెన్స్ కు 9 ఆర్జీలు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. నవ్యమైన భవ్యమైన నటనతో నాటక సినిమా రంగంలో విభిన్న పాత్రలకు ప్రాణప్రతిష్ఠ చేసిన విలక్షణ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల ప్రారంభ సభకు తెనాల్లోని శ్రీరామకృష్ణ కవికళాక్షేత్రం వేదిక కానున్నట్లు నిర్వాహకులు మీడియా ద్వారా వెల్లడించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని గౌతమ్ హోటల్ నందు సోమవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుమ్మడి వెంకటరావు శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభ ఈ నెల 9వ తేదీ సాయంత్రం కొత్తపేటలోని శ్రీరామకృష్ణ కవికళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ రోజున తొలుత కృష్ణ ఆర్ట్స్ గుడివాడ వారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ద్వారాబంధులు చంద్రయ్య నాయుడు అనే సాంఘిక నాటకం ప్రదర్శిస్తారని తెలిపారు. ప్రారంభ సభలో శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణంరాజు, ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశిష్ట అతిథిగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సీనియర్ సినీ నటులు మురళీమోహన్, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నారా భువనేశ్వరి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తదితర సినీ నాటక రంగ రాజకీయ రంగాలకు చెందిన అతిరథ మహారథులు పాల్గొనే సభకు అధ్యక్షులుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహిస్తారని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రాంతానికి వన్నె తెచ్చిన మంచి నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు అని ప్రతి ఒక్కరు తమ సొంత కార్యక్రమంగా భావించి శత జయంతి ప్రారంభ సభను జయప్రదం చేయాలన్నారు. ఇదే సభలో గుమ్మడి వెంకటరావు విశిష్ట పురస్కారాన్ని అజోబిబో కంధాలం వ్యవస్థాపకులు అప్ప జోసుల సత్యనారాయణకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. నటులు, నటనాభిమానులు, సాహితీవేత్తలు, సాహితీ అభిమానులు పాల్గొని కార్యక్రమ విశిష్టతను పెంచాలని కోరారు. 9వ తారీఖు సాయంత్రం 5:30 సభ ప్రారంభమవుతుంది. కృష్ణ ఆర్ట్స్ గుడివాడ వారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్య నాయుడు సాంఘిక నాటకాన్ని ఒకటి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ప్రదర్శిస్తాం. సభ ప్రారంభించుకుంటాం. ఆ సభకి అనేక మంది పెద్దలు, ముఖ్య అతిథులుగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు, అదేవిధంగా మన మంత్రివర్యులు పౌర శాఖ మచ్చులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, మాజీ మంత్రి గౌరవనీయులు గురుతుల్యులు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర గారు, అదేవిధంగా ప్రముఖ సినీ నటులు డాక్టర్ మురళీమోహన్ గారు, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు కూడా విశిష్ట అతిథులుగా పాల్గొనబోతూ ఉన్నారు. ఆత్మీయ అతిథులుగా మన ప్రాంతవాసి, మనందరికీ తెలిసిన వ్యక్తి, చిరకాల మిత్రుడు, పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనందబాబు గారు, సినీ నటి దేవభక్తుని ప్రభా రమేష్, అతిథులుగా నాటక రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కందిమల్లి సాంబశివరావు గారు, సినీ పాత్రికేయులు డాక్టర్ రెంటాల జయదేవ్ గారు. ఈ సందర్భంగా అజోబిబో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మనందరి చిరపరిచితులు ఆచార్య అప్పజోసుల వారికి డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి విశిష్ట కళా పురస్కారం కూడా వీరందరి చేతుల మీద అలాంటి సాహితీ సంస్కృత కార్యక్రమాలని కొనసాగిస్తూ భాషని, మరి ముఖ్యంగా మాతృభాషని కాపాడుతున్నటువంటి ఒక మహోన్నతుడికి, అలాగే మట్టిలో పుట్టి మాణిక్యంగా మెరిసినటువంటి డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వర గారి విశిష్ట కళా పురస్కారం చేసుకోవడం అనేది మన ప్రాంతం యొక్క ధన్యతగా నేను భావిస్తూ, ప్రతి ఒక్కరూ ఇది నా కార్యక్రమాన్ని భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం అనేది మన బాధ్యత. గుమ్మడి వెంకటేశ్వర గారి చిన్నబ్బాయి గుమ్మడి హరిబాబు గారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్డుని కానీ, అదేవిధంగా ఈనాడులో శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ఒక చిన్న ప్రతివారం ఒక మూవీ ఒకటి మనం ఈ సంవత్సరం కాలంలో ఈటీవీ సినిమాలో ప్రదర్శించబోతా ఉన్నాం.
తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 17 ఆర్జీలు స్వీకరించారు. సోమవారం డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ కె శ్రీరమణి గ్రీవెన్స్ లో ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. వచ్చిన 17 ఆర్జీలో రెవెన్యూ విభాగానికి 4 ఆర్జీలు, పంచాయతీరాజ్కు 2 ఆర్జీలు, విద్యుత్ శాఖకు 3 ఆర్జీలు, మున్సిపల్ విభాగానికి 3 ఆర్జీలు, పోలీస్ శాఖకు 1, ఇరిగేషన్ విభాగానికి 1, దేవాదాయ శాఖకు 1, వైద్య రంగానికి 1, జీఎస్డబ్ల్యూఎస్ విభాగానికి 1 వంతున ఆర్జీలు వచ్చాయని నిర్దేశించిన సమయంలో ఆయా విభాగాల ద్వారా సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఆర్జీలను సంబంధిత శాఖలు పంపేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ కె శ్రీరమణి మీడియాకు తెలిపారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయా విభాగాల డివిజన్ స్థాయి అధికారులు, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మండే రోజు కండక్ట్ చేసే పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేసాము. దీంట్లో 17 గ్రీవెన్సెస్ వచ్చినాయి టోటల్గా. రెవెన్యూ సబ్జెక్ట్స్కి సంబంధించి 4, అలాగే మున్సిపాలిటీ 3, ఎలక్ట్రిసిటీ 3, పిఆర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 1, ఎండోమెంట్ 1, మెడికల్ 1, ఇరిగేషన్, జిఎస్డబ్ల్యూఎస్ 1, టోటల్ 17 గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఇవి ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి మార్క్ చేయడం జరిగింది. దీన్ని విత్ ఇన్ ద టైమ్ లైన్స్ యాక్షన్ తీసుకునేలాగా ఎన్షూర్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన గ్రీవెన్స్ కు 9 ఆర్జీలు స్వీకరించారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అధ్యక్షతన గ్రీవెన్స్ లో ఆర్జీదారుల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వచ్చిన ఆర్జీల వివరాలు తెలిపారు. నిర్దేశించిన సమయంలో ఆర్జీల సమస్యలు పరిష్కరించే దిశగా ఆయా శాఖలకు ఆర్జీలు పంపనున్నట్టు తెలిపారు. మండల గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంఈఓ జయంత్ బాబు, వివిధ విభాగాల మండల స్థాయి అధికారులు, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. అందులో 3 సర్వే రిలేటెడ్గా ఉన్నాయి. మరి ముఖ్యంగా జగడగుంటపాలెం పరిధిలో ఒక మసీదు కన్స్ట్రక్ట్ చేస్తున్నారని ఒకటి పబ్లిక్ గ్రీవెన్స్ ఉంది. అట్లాగే బురిపాలెంలో రోడ్ల ఆక్రమణ, పంచాయతీ రోడ్డు ఆక్రమణ అని చెప్పేసి కూడా ఒకళ్ళు వచ్చున్నారు. కొలకలూరులో మంచినీటి సరఫరా రిలేటెడ్గా ఒక ప్రాబ్లం వచ్చింది. అది కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. దానికి సంబంధించిన మనీ శాంక్షన్ అయిందని కూడా తెలుస్తోంది. అది కూడా త్వరలోనే టేకప్ చేస్తాం. అట్లాగే హౌసింగ్ రిలేటెడ్గా చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది పరిస్థితి అని వచ్చింది. మరి హౌసింగ్ ఏఈ గారితో డిస్కస్ చేస్తే ఇట్లాంటివి చాలానే ఉన్నాయన్నారు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా ఉన్నతాధికారుల నోటీస్కి తీసుకెళ్ళి త్వరలోనే వాటి పరిష్కారం చేస్తాం. మరి అట్లా కాకుండా కోర్టు వివాదంలో ఉన్నాయి. కాజీపేటలో ఒక అన్నదమ్ముల వివాదం కూడా వచ్చింది. ఇది పరిశీలిస్తే ఏంటంటే అన్నదమ్ముల మధ్య మరి చిన్నపాటి తగాదాలు, మరి చూస్తే చిన్న దారి విషయాలు అట్లాంటివి కూడా ఉన్నాయి. మరి కోర్టులో వేసుకున్నారు. ఈ విషయాల్లో కూడా అవకాశం ఉన్నంత మేరగా పోలీసు వారి సహకారం తీసుకొని కూడా వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. ఏది మంచి ఏది చెడో డిస్కస్ చేస్తాం అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా. ఏదేమైనప్పటికీ రాజీ మార్గమే రాజమార్గం. అన్నిటికీ గొడవలు పట్టడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం కూడా సరైన విధానం కాదు. మరి అట్లాంటి వాటిల్లో మేము బేరింగ్ పాయింట్గా ఉండి వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం. ఏదేమైనా ఈ వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఈరోజే పంపిస్తాం. నెక్స్ట్ వీక్ కల్లా దీని రెజల్యూషన్ ఏంటో పరిష్కార మార్గం ఎత్తుకుతాం. దళిత పేద వర్గాల ప్రయోజనం కోసం తొలి నుండి తనకు లభించిన పదవుల ద్వారా మేలు చేసిన మహానీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ఆయన 40వ వర్ధంతి వేళ ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని పూలకొట్ల సమీపంలో గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం మాదిగ ఉద్యోగ సమైక్య నాయకులు ఘనంగా నివాళులర్పించారు. విగ్రహ ఏర్పాటు చేసిన పమిడిపాద రాజారావు కుమార్తె జాస్మిన్ ఈ సందర్భంగా మాట్లాడారు. జగజ్జీవన్ రామ్ కు తమ తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో జగజ్జీవన్ రామ్ ప్రతికుండగాని తెనాలిలో తన తండ్రి విగ్రహ నిర్మాణం చేసిన తీరును వివరించారు. భారతదేశంలో మొట్టమొదటి విగ్రహం తెనాలిలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బాబు జగజ్జీవన్ రామ్ దళిత పేద వర్గాల పెన్నిదని, లభించిన పదవులకు వన్నె తెచ్చిన గొప్ప నేత అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాసి కిరణ్ కుమార్, మాదిగ ఉద్యోగ సమైక్య అధ్యక్షులు భిక్షాలు తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావ్ దళిత పేద వర్గాలకు చేసినటువంటి కృషి గణనీయమైనటువంటిది. ఈరోజు ఆహార రంగంలో కానీ, రైల్వే కానీ, టెలికాం కానీ అన్ని రంగాలలో దాదాపుగా 50 సంవత్సరాల పాటు ఆయన పార్లమెంటరీగా ఉండి దాదాపుగా అతి చిన్న వయసులోనే మరి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి గొప్ప మహనీయుడు. మరి ఈ జాతుల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించి కార్మిక కర్షకులకు అండగా ఉన్నారు. వారి యొక్క పుణ్యానే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో మరి అన్ని రంగాల్లో విస్తరించిపోతుందంటే వారు వేసినటువంటి బాటే ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ గారు బ్రతికుండంగానే ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మా నాన్నగారు పమిడిపాగ రాజారావు గారు
ఈ విగ్రహం ఆయన పర్మిషన్తో వేయించడం జరిగింది. జగజీవన్ రామ్ గారు చాలా సంతోషంగా ఒప్పుకొని ఆ విగ్రహానికి ఆయన అన్ని యాంగిల్స్లో ఫొటోస్ పంపించి ఆ విగ్రహం చేయించడానికి ఎంతో ఇష్టపడ్డారు. 74లో ఈ విగ్రహం వేయటం జరిగింది. ఆ రోజుల్లో చాలా కుల వివక్షత ఉండేది. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒక దళితుడి విగ్రహం ఈ రైల్వే స్టేషను సెంటర్లో వేయటం అనేది చాలా కష్టమైన పనిగా జరిగింది. ఇండియాలోనే మొట్టమొదటి బాబూజీ విగ్రహము. బాబూజీ గురించి మనందరికీ ఆయన గురించి చెప్పక్కర్లా. ఆయన సుదీర్ఘ జీవితం, పార్లమెంటేరియను, ఫస్ట్ బేబీ మినిస్టరు, మహాత్మా గాంధీ గారితో అన్మోల్ మోతీ అంటే అమూల్యమైన ముత్యము అని పిలిపించుకున్న మహా వ్యక్తి. ఈరోజు విచారించాల్సిన రోజు, కానీ ఆయన అడుగుజాడల్లో ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనందరం ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రేబీస్ వ్యాధి సోకకుండా పెంపుడు జంతువులకు విధిగా ప్రతి సంవత్సరం టీకాలు వేయించాలని, వ్యాధి వస్తే నివారణ అసాధ్యమని పశు వైద్య నిపుణులు బి నాగిరెడ్డి పేర్కొన్నారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని ఏరియా పశు వైద్యశాలలో సోమవారం ప్రపంచ జోనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేబీస్ వ్యాధి సోకకుండా పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లలకు ఉచితంగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేశారు. వైద్యాధికారి బి నాగిరెడ్డి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రాంతాల వారు వారి పెంపుడు జంతువులకు టీకాలు వేయించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి పశు వైద్య నిపుణులు డాక్టర్ నాగిరెడ్డి మాట్లాడారు. కుక్కల్లో వచ్చే రేబీస్ వ్యాధి ప్రాణాంతకమన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తుగా వ్యాక్సిన్ మినహా వ్యాధి నివారణ లేదన్నారు. 1885 జూలై 6న రేబీస్ వ్యాధికి టీకా కనుక్కున్నారని, ఆ రోజున ప్రతి సంవత్సరం రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు పశు వైద్యశాల ద్వారా ఉచితంగా అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పెంపుడు జంతువులకు రేబీస్ సోకితే దాని చర్యల ద్వారా మనుషులకు ఆ లక్షణాలు వస్తాయని, ముఖ్యంగా కుక్కలను, పిల్లలను పెంచేవారు రేబీస్ నియంత్రణ టీకా ప్రతి సంవత్సరం వేయించాలని, వ్యాక్సిన్ ఉచితంగా లభిస్తుందని తెలిపారు. 1885 సంవత్సరం జూలై 6వ తారీఖున మనకి ర్యాబీస్ వ్యాక్సిన్కి లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త ర్యాబీస్ వ్యాధి రాకుండా టీకా కనుగొన్న రోజు కాబట్టి అందుకని చెప్పి ప్రతి సంవత్సరం మనం జూలై 6వ తారీఖున ఈ జూనోటిక్ డే జరుపుకుంటూ ఉన్నాం. దీంట్లో ఏంటంటే మనం ఎక్కువగా పెంపుడు కుక్కలని మనుషుల నుంచి పెంపుడు జంతువుల ద్వారా కానీ లేకపోతే ఏదైనా పశుపక్షాదుల నుంచి మనుషులకి వచ్చే వ్యాధుల్ని, లేదంటే మనుషుల నుంచి పశుపక్షాదులకి వచ్చే వ్యాధుల్ని మనం జూనోటిక్ వ్యాధులు అంటాం. అందులో ముందు ఏంటంటే మనం ఎక్కువగా ముఖ్యంగా కుక్కల్లో మనకి ర్యాబీస్ వ్యాధి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ర్యాబీస్ వ్యాధి అనేది నివారణే దానికి ముందు అనమాట. వచ్చిన తర్వాత దాన్ని నయం చేయడం అనేది అసాధ్యం అనమాట. వస్తే కనుక మరణమే శరణ్యం. అందుకని చెప్పేసి మనకి రాకుండా మనం వ్యాక్సిన్ చేయించుకుంటే మనకి ప్రతి సంవత్సరం పెంపుడు జంతువుల యజమానులందరూ వాళ్ళ పెంపుడు జంతువులకి మన ర్యాబీస్ వ్యాధి అనేది రాకుండా టీకాలు వేయించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పశు వైద్యశాలలో ఈ రోజైనా కాదు, ప్రతిరోజు ఉచితంగానే ఈ ర్యాబీస్ వ్యాధి రాకుండా టీకాలు ఏ టైంలో అయినా సరే 9 to 4 దాకా పనిచేస్తూ ఉంటాం. ఆ 9 to 4 మధ్యలో 1 to 2 లంచ్ బ్రేక్, ఆ టైం తప్పితే మిగతా టైంలో ఎప్పుడైనా సరే మీరు వస్తే కనుక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 365 రోజులు చేస్తాం వ్యాక్సిన్, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మిగతా వ్యాధులు కూడా కుక్కల్లో మిగతా వ్యాధులు కూడా టీకాలు వేయించుకోవచ్చు. అవి ఏంటంటే ఆ వ్యాధులు అనేది ఏదైనా వస్తే కనుక పారో కానీ, డిస్టెంపర్ కానీ, లేకపోతే లెప్టోస్పైరస్ కానీ, ICH ఇవన్నీ ఏంటంటే వస్తే కనుక వాటి కుక్కల వరకే అది ప్రాబ్లం అనమాట. అది వస్తే కనుక అవి డెడ్లీ డిసీజ్. అది కాకపోతే మనకి మనుషులకు వచ్చే ఆస్కారం ఉండదు, కానీ కుక్కల్లో మాత్రం వచ్చిందంటే కనుక అది ఒకదడ చనిపోయేదానికి ఆస్కారం ఉంది. అందుకని ఈ వ్యాక్సిన్తో పాటు ఆ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే మీరు పెంచుకునే వాళ్ళకి మీ కుక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతి సంవత్సరం ఒకసారి వేసుకోవాలి. అదేవిధంగా డీవార్మింగ్ ఒకటి, డీవార్మింగ్ ప్రతి 2-3 నెలలకు ఒకసారి ప్రతి జంతువుకి మామూలుగా వేసుకుంటే కనుక కుక్కలు కానీ మీకు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రౌడీ షీటర్లను ఉపేక్షించేది లేదని, చట్టపరంగా చర్యలు కఠినంగా ఉంటాయని మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ ఎస్ అనిల్ను సోమవారం 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఎదుట హాజరుపరిచారు. అనిల్ తీరుపై తహసీల్దార్ గోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. 2025 జనవరిలోనే అనిల్పై 3 టౌన్లో రౌడీ షీట్ తెరిచారు. గతంలో బైండోవర్ అయిన అనిల్ తన పాత పద్ధతులు మార్చుకోకుండా ఇళ్లపైకి దొమ్మికి వెళ్లడం, సాయంత్రం వేళల్లో వైన్ షాప్ల వద్ద అలజడి వాతావరణం సృష్టించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తమకున్న సమాచారం మేరకు వారం రోజులు గడువు ఇస్తున్నామని, పద్ధతి మారకుంటే శాంతి భద్రత పరిరక్షణ దిశగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు మన తెనాలి టౌన్ పరిధిలో తెనాలి 3 టౌన్ పోలీస్ వారు, మన సిఐ సాంబశివరావు గారు
అనిల్ అనే ఒక రౌడీ షీటర్ని నా ముందు ప్రొడ్యూస్ చేశారు. గతంలో 23/1/2025లోనే ఇతనిపై రౌడీ షీట్ ఉంది. మరి అతని మీద ఇప్పటికే 5 కేసులు ఉన్నాయి. తర్వాత ఈ కేసులు పరంగా చూస్తే ఇతను హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఉండడంతో ఇతన్ని నా ముందు ఆగస్ట్ 22న ప్రొడ్యూస్ చేశారు. నా ముందు 1 ఇయర్ ఎటువంటి వివాదాల్లోకి పోకుండా ఉంటానని చెప్పేసి మరి మన దగ్గర బైండ్ ఓవర్ అయ్యాడు 2 lakhs రూపీస్కి. మరి అతని హ్యాబిట్ అయితే మార్చుకోలేదు. తీరా చూస్తే మొన్న మళ్ళీ మే 25న మళ్ళీ ఇంకో ఎఫ్ఐఆర్ నమోదైంది 97/2026 3 టౌన్ పరిధిలో అండర్ సెక్షన్ 329, 324, 351 రెడ్ విత్ 3 అనే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 2023 సెక్షన్ అది యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. ఆ కేసులో మేజర్గా నా కంప్లైంట్ ఏంటంటే ఇతను ఒక ఇంట్లోకి చొరబడి ఆ ఇంట్లో మరి టీవీలు, ఫ్యాన్లు అన్నీ పగలగొట్టి ఇల్లంతా చిందరవందర చేశాడనేది కేసు సారాంశం. ఈ పోలీసు వారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి మరి ఎఫ్ఐఆర్ అది వేశారు. మరి ఎప్పుడు చూసినా మన తెనాలి టౌన్ పరిధిలో ఈ వ్యక్తి వైన్ షాపుల దగ్గర కానీ అట్లాగే సాయంత్రం పూట గొడవ పడుతున్నట్లుగా కూడా మనకి ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. సరే ఈరోజు నా ముందు ప్రొడ్యూస్ చేయడంతో అడిగాం అసలు ఎట్లాంటి కేసుల్లో ఏం చేస్తాడు ఇతనంటే టాపీ పని చేసుకుంటానని చెప్తున్నాడు. కానీ సాయంత్రం అయితే ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నట్లుగా కూడా మా దగ్గర ఇంటెల్ ఉంది. సో దీని విషయంలో అతనికి 1 వీక్ సమయం ఇచ్చాం. ఈ 1 వీక్ సమయంలో అతను బైండ్ ఓవర్ అయిన 2 lakhs రూపీస్ అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంది. ఆర్ఎల్స్ ఒకవేళ అలా జరగకపోతే శాంతి భద్రతలను కాపాడే క్రమంలో పోలీసు వారితో కలిసి మరి ఇట్లాంటి రౌడీ షీటర్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మీకు తెలుసు తెనాలి టౌన్ పరిధిలో రౌడీ షీటర్లను జైలుకు పంపించిన హిస్టరీ ఉంది. ఖచ్చితంగా అందరూ ఇది తెలుసుకోవాలి. ఒకసారి బైండ్ ఓవర్ అయ్యారంటే నా దగ్గర ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు సంతకం పెట్టి బైండ్ ఓవర్ అయితే మరి అయినా బయటికి వెళ్ళి రౌడీజం చేస్తాము లేకపోతే ప్రజా జీవనానికి భంగం వాటిల్లే విధంగా ప్రవర్తిస్తాము అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. తెనాల్లో శాంతి భద్రతలు కాపాడమే మా ధ్యేయం. పోలీసు వారి సహకారంతో ఎట్టి పరిస్థితుల్లో మరి తెనాలిలో శాంతి భద్రతలు నెలకొల్పుతాం. పట్టణంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్, సినిమా థియేటర్ల వారు డిజిటల్ పేమెంట్స్ ఆమోదించక వినియోగదారుల అత్యవసర పరిస్థితిని సైతం లెక్క చేయక నగదు చెల్లింపులను డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ కారంమంచి సునీల్, సందీప్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కె శ్రీరమణికి వినతి పత్రం సమర్పించారు. డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ లో ఐతనగర్ కు చెందిన కారుమంచి సునీల్, సందీప్ సామాజిక సమస్యగా మారిన అంశంపై ఆర్డీఓ కె శ్రీరమణికి వినతి పత్రం సమర్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆ దిశగా తమకు అవసరమైన సేవలను పొందుతున్నారు. కాగా పట్టణంలోని కొన్ని చోట్ల డిజిటల్ చెల్లింపుల్ని అంగీకరించిన పరిస్థితి ఉందని, వారి పట్ల ప్రభుత్వ అధికారులు విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం ఆర్డీఓకు అందించారు. ఆర్జీ అందజేసిన వారిలో బొనిగల ప్రదీప్, పెనుమక మధు, మట్లపూడి రాజేశ్వర్, పిల్లి సతీష్, తెనాలి ఆనంద్, కొప్పుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం ఎంతో డిజిటల్ యుగంలో ముందుకు పోతా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి క్రెడిట్ కార్డుని, యూపీఐ డెబిట్ కార్డులు వాడమని విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంటే ఎంతో విద్యావంతులైనటువంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి తెనాలిలో మరి ఆ సేవలు మరుగున పడిపోవడం చాలా విచారకరం, చాలా దిగ్భ్రాంతికరం కూడా ఉంది. ఈ విషయం గురించి అధికారులు తెలియజేశాం. మరి తెనాలి పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి 40 గ్రామాలు తెనాలి ప్రతిరోజు తెనాలి వస్తూ పోతూ ఉంటారు. వైద్య సేవల నిమిత్తం, వినోదాల నిమిత్తం, నిత్యావసర సరుకుల నిమిత్తం. అటువంటి వారికి యూపీఐ సేవలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సేవలు అందుబాటులో తీసుకురావాలి. ఈ డిజిటల్ యుగంలో కూడా ఇంకా డబ్బులు మాత్రమే చెల్లించాలని మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఈ విషయం మీద మరి ఉన్నతాధికారులకి జిల్లా సూపరింటెండెంట్, మన జిల్లా వైద్యాధికారికి మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ సేవలు అందుబాటులో తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తాం. తప్పకుండా ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. వైద్య రంగంలో మరి ముఖ్యంగా ఫిజియోథెరపీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆధునిక పరికరాలతో తెనాలి చెంచుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆలివ్ ఫిజియోథెరపీ క్లినిక్ని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు సోమవారం ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి చెంచుపేట డొంక రోడ్లో ఏర్పాటు చేసిన ఆలివ్ ఫిజియోథెరపీ క్లినిక్ ద్వారా లభించే సేవలను వైద్యులు మీడియాకు వివరించారు. డీఎస్పీ బి జనార్దన్ రావు, మరో అతిథి నాగరాజు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఫిజియోథెరపీ ఆధునిక సేవలను అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. తెనాలి చెంచుపేటలో ఆలివ్ ఫిజియోథెరపీ సెంటర్ ఓపెనింగ్ కార్యక్రమానికి నేను పిలవడం చాలా ఆనందదాయకం. అందరికీ అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాన్ని తెనాలి ప్రజలందరూ ఉపయోగించుకోవాలి.
ఇక్కడ లేటెస్ట్ ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అంతా అందుబాటులో తెచ్చారు డాక్టర్ గారు. అవన్నీ చూడడం జరిగింది. కాబట్టి తెనాలి ప్రజలు దీన్ని మనం విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ కాకుండా తెనాలిలో కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఉన్న ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెనాలిలో ఆలివ్ ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మనకి స్పెషల్ గెస్ట్గా జనార్దన్ సారు, నాగరాజ్ సార్ రావడం జరిగింది. ఈ తెనాల్లో ఉన్నటువంటి మారుతున్నటువంటి మార్పులకి అనుగుణంగా ఫిజియోథెరపీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ప్రతి పేషెంట్కి ఏదైతే అవసరం ఉన్నదో దానికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ని మేము ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఒక పేషెంట్ ఏదైతే సమస్య వచ్చాడో ఆ సమస్యని క్యూర్ చేయడమే మా ఉద్దేశంగా తీసుకొని ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్ని, ఈ క్లినిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో కొత్తగా ఆలివ్ స్పెషల్గా మనందరం కూడా తెచ్చినటువంటి ఫిజియోథెరపీ సెంటర్. మరి ఈరోజు చూస్తుంటే అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నాం. మరి ముఖ్యంగా న్యూరో సంబంధించి చాలామందికి ఈ అవకాశం దొరికింది. మనం ఎక్కడికో దూరం వెళ్లకుండా మన తెనాలి ప్రాంతంలోనే ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని మనం వ్యాధి నుంచి స్వస్థత పొందే విధంగా ప్రతి ఒక్క సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తెనాలి ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. చుట్టుప్రక్కల ఉన్న విలేజెస్ నుంచి కూడా వచ్చి, అంతేకాకుండా మరి హోమ్ విజిట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. కళలకు నిలయమైన తెనాలి పట్టణంలో రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తృతీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించడం అభినందనీయమని, అట్లే ఈ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ప్రత్యేక అభినందనీయులని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం వేదికగా ప్రారంభమైన రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తృతీయ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో రెండో రోజున సోమవారం 3 నాటికలు ప్రదర్శించారు. తొలి ప్రదర్శనగా బీవీకే క్రియేషన్ కాకినాడ వారి కన్నీటికి విలువంత నాటిక ప్రదర్శించారు. డి వినయ్ దర్శకత్వంలో మహిళా కళాకారులు ప్రధాన ఆకర్షణగా ప్రదర్శించిన ఈ నాటిక ఆలోచింపచేసింది. శ్రీ గౌరీ నటరాజ డ్రమోటిక్ అసోసియేషన్ పెందుర్తి విశాఖపట్నం వారు శేఖర్ భీమ్ శెట్టి దర్శకత్వంలో నీళ్లు నీళ్లు నాటికలు ప్రదర్శించారు. తృతీయ ప్రదర్శనగా మల్లేశ్వరి ఆర్ట్స్ హైదరాబాద్ వారు ఏపూరు శ్రీనివాసరావు దర్శకత్వంలో నువ్వో సగం నేనో సగం నాటికం ప్రదర్శించారు. రెండో రోజు కార్యక్రమాల్లో ఆత్మీయతగా పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ పరిషత్ నిర్వాహకులను అభినందించారు. సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ను దుశ్శాలతో సత్కరించి కళారంగానికి సాయి మాధవ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. నాటికలు ప్రదర్శించిన కళాకారులకు మెమోంటోలను నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ విశేష కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అనపైన రాజకుమారి, డిఎల్ కాంతారావులు కళాకారులను అభినందించారు. రోటరీ పరిషత్ నిర్వాహకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా ఉన్నాయని అన్నారు. ముగింపుగా మంగళవారం రోటరీ వ్యవస్థాపకులు పాల్ హరీస్ పురస్కారం రొటేరియన్ డికే ఆనంద్కు, మరో రొటేరియన్ అన్నే రత్న ప్రభాకర్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమాన్ని రోటరీ సభ్యులు, పట్టణ కళాకారుల సంఘ సభ్యులు పర్యవేక్షించారు. త్వరగా ఆ బిడ్డను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ ఇద్దరు తల్లుల కన్నీటికి విలువెంత కట్టగలరు. మన ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లు. అదే భావంతో ఈరోజు కళాకారుడిగా సాయి గారు ఇంత వడ్డింత అయినా కూడా పుట్టిన కుటుంబ తల్లిని, జన్మభూమిని మర్చిపోకుండా తన సొంతగా కళా పరిషత్, అదేవిధంగా ఇతరుల చేత కొన్ని కళా పరిషత్ ద్వారా నాటికలు, నాటకాలు, పౌరాణికాలు అన్నిటినీ కూడా సంపాదనలో ఇక్కడ కళల్ని పోషించాలి. ఒక రకంగా చెప్పాలంటే బతికించాలి అనే తాపత్రయం, తపన, ప్రయాసాలకి కూడి
ఏదో ఒక రకంగా ఎంత శ్రమ అయినా సరే కళల్ని బతికించాలి, పోషించాలనే భావంతో, అంకిత భావంతో ఈ రోజున ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా సాయి మాధవ్ గారిని నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా రేపు 9వ తారీఖు గుమ్మడి గారి జయంతి ఉత్సవాలకు కూడా ప్రారంభం ఇక్కడి నుంచే జరుగుతూ ఉంది. దాన్ని కూడా జయప్రదం చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, కళాకారులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున, ఎవరైతే ప్రదర్శనలో ఇచ్చారో వారికి అన్నదానులుగా ఉంటున్నటువంటి రోటరీ క్లబ్ కానీ, అదేవిధంగా సాయి మాధవ్ గారి యొక్క నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ నాటిక పోటీలకి మంచి మంచి నాటికల్ని మన బొర్రా సాయి మాధవ్ గారు ఎంపిక చేయటం, నిన్న కానీ ఇవాళ కానీ ఇప్పటికి 3 నాటికలు అయిపోయినాయి. 3 నాటికలు చాలా బ్రహ్మాండంగా ఒకళ్ళకు మించి ఒకళ్ళు పోటీ పడి నటించారు. నటించిన వారి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న మా కళా పరిషత్కి అదృష్టం ఏంటంటే మాటల మాంత్రికుడు బొర్రా సాయి మాధవ్ గారికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు వారిని సన్మానం చేసుకోవటం మాకు నిన్న చాలా సంతృప్తినిచ్చింది. నిన్న కార్యక్రమంలో కూడా అది హైలైట్ అవ్వటం మాకు చాలా సంతోషం. ఇటువంటి నాటక పోటీలు ప్రతి సంవత్సరం, ఇది 3వ సంవత్సరం, ఇట్లా ప్రతి సంవత్సరం జూలై 5, 6, 7 తప్పకుండా జరుగుతూ ఉంటాయి. వీటికి ఎంతమందినో మేము సన్మానించుకోవటం జరుగుతుంది. మాకు రోటరీ కళా పరిషత్ జరిగిన చివరి రోజున మా రోటరీలో గవర్నర్లుగా చేసిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లో మంచి సర్వీసు అందించిన పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్లకి పాల్ హారిస్, అంటే రోటరీ స్థాపించిన వ్యక్తి పేరు పాల్ హారిస్, ఆ పాల్ హారిస్ పురస్కారం ఆ గవర్నర్ గారికి ఇవ్వటం జరుగుతుంది. అది రేపు సాయంత్రం 7 గంటలకి, 7వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ఇక్కడ ఈ కళాక్షేత్రంలోనే జరుగుతుంది. ఈరోజు వచ్చిన వారు రేపు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే మా సంస్థ తరఫున ఆంధ్ర ప్యారిస్ ఫిలిం సంస్థ ఒకటి ఏర్పాటు చేసాం. దాంట్లో లో బడ్జెట్ పిక్చర్ కూడా తీయబోతున్నాం. ఆ పిక్చర్లో కూడా మన తెనాలకి సంబంధించిన కళాకారులనే తీసుకుని ఆ సినిమా తీద్దామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉందాం. ఈ ఆలోచన మాకు కల్పించింది కూడా బొర్రా సాయి మాధవ్ గారు. మాకు ఉండి ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి మాకు తోడ్పాటు అందిస్తున్న సాయి బొర్రా గారికి, అట్లాగే మా రోటరీ సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాటి తరం మహనీయుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి మహోత్సవ వేడుకల్లో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. తెనాలి నాజర్పేటలోని వివేక మహిళా కళాశాలలో సోమవారం సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని ఆహ్లాదభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరత్నం, సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కంకిపాటి రమేష్ కుమార్, రామరాజు వక్తలుగా తమ ప్రసంగాల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వ్యక్తిత్వం, క్రమశిక్షణ, దేశభక్తి విలువలతో కూడిన జీవన విధానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. సమాజంలో జరుగుతున్న పేదవారికి, అణగారిన వర్గాలకు ఏదైతే మంచి చేయడం ద్వారా సమాజం మెరుగుపడుతుందనే దిశగా చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాలేజీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేస్తూ సమాజానికి కొంతమేరే మంచి చేయొచ్చు, అదే రాజకీయాలకు వెళితే దేశం మొత్తం మీద మన ప్రభావం చూపించాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి కేంద్ర ప్రభుత్వంలో, భారతదేశంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంలోనే ఆయన కీలకమైన శాఖలు నిర్వహిస్తూ చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. మరి రాబోయే రోజుల్లో కూడా మీరందరూ అలాంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని సార్ చెప్పినట్లుగా పాశ్చాత్య పోకడలను తెలుసుకుంటూ సనాతన సంప్రదాయాలను కాపాడుకుంటూ రాబోయే రోజుల్లో మీ అందరిలో కూడా ఇలాంటి గొప్ప నాయకులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక తల్లిదండ్రి ఇప్పుడు మిమ్మల్ని కని పెంచి స్కూల్కి పంపించి ఫీజులు కట్టడానికి ఒక తండ్రి ఎంత కష్టపడతాడు, తల్లి ఎంత కష్టపడుతుంది. వాళ్ళని మనం ఏమన్నా కష్టాన్ని గురి చేయొచ్చా? చేయకూడదు. వాళ్ళు బాధపడితే మనకి మంచిది కాదు. అలాగే గురువు ఎంత పెద్ద పండితుడైనా సరే ఫస్ట్ కార్యక్రమాన్ని ఓం గురుదేవోభ్యో నమః అని మొదలెట్టారు. అదే కదా. సో గురువుని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ స్థానంలో కూర్చున్న వాళ్ళు
ఉపాధ్యాయులు ఆ మంచి డాక్టర్లని, ఇంజనీర్లని, టెక్నీషియన్ని, సైంటిస్ట్ని తయారు చేసేది ఎవరు? ఉపాధ్యాయుడే. సో ఉపాధ్యాయుడి యొక్క గొప్పతనము, గురువు యొక్క గొప్పతనం అది. ఈ డాక్టర్ శ్యామా ముఖర్జీ గారు, ప్రసాద్ ముఖర్జీ గారు అదే పదే పదే చెప్పేవారు. ఆయన క్లాసెస్ తీసుకోవడానికి చెప్పారు కదా, 33 వయసులో వైస్ ఛాన్సలర్ అయ్యి తరగతులకు వెళ్ళి క్లాసెస్ తీసుకునేవాడు. పిల్లలకి ఇలాంటి మాటలే చెప్పేవాడు. ఈ 150వ ఈ జయంతి ఉత్సవాలు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మరి మంచి విషయాలు చెప్పాలి, వాళ్ళ యువతరానికి తెలియజేయాలి, యంగ్స్టర్స్ యూత్ తెలియజేయాలి. ఎందుకంటే 125 years బ్యాక్ ఉన్న వ్యక్తి గురించి వాళ్ళు ఎవరికి చాలా తక్కువ మంది తెలుస్తుంటారు. మరి ప్రత్యేకించి చిన్నపిల్లలైన మీలాంటి వాళ్ళకి, ఇంటర్మీడియట్ పిల్లలు మీలాంటి వాళ్ళకి తక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే మీలాంటి యువతరానికి అలాంటి మంచి మహనీయులు పరిచయం చేసినట్లయితే వారి యొక్క స్ఫూర్తితో మీరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఈ దేశానికి సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తారని, సమాజానికి సేవ చేసే ప్రయత్నం చేస్తారని, సర్వతోముఖాభివృద్ధికి మీరందరూ కృషి చేస్తారని ఆయన యొక్క భావన. అందువలన వారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దుగ్గరాల్లో స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 40వ వర్ధంతి సోమవారం ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. తొలుత తెదేపా కార్యాలయంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ అధ్యక్షుడు కాకబాబు, మాజీ గ్రామ సర్పంచ్ నాయుడు బాబురావు, ఉన్నం బాబురావు, కొండపనేని అలేఖ్య, కేశంనేని వాసుబాబు, బండ్లముడి కృష్ణప్రసాద్, భాను, భీరంకి, సాంబశివరావు, శ్రీశక్తి మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అనిత, జబీన్ మాట్లాడారు. బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి దుగ్గిరాల మండలంలోని దుగ్గిరాల పార్టీ ఆఫీసులో శ్రీశక్తి మహిళలతో, కూటమి నాయకులతో కలిసి ఘనంగా జరుపుకున్నాము. బాబు జగజీవన్ రావు గారు స్వతంత్ర సమర యోధుడు, రాజకీయ నాయకుడు అయిన భారత రాజకీయంలో ప్రముఖ దళిత నాయకుడు. బాబు జగజీవన్ రావు గారు కార్మిక మంత్రిగా, భారతదేశపు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆయన సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారు. ఆయన ఆశయాలు మనం అందరం ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు అతి చిన్న వయసులో న్యాయశాఖ మంత్రిగా, అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరిత విప్లవంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కార్మికుల కోసం సమాన హక్కు కోసం పోరాడారు. అలాగే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యుద్ధంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే చిన్న వయసులోనే ఆయన 77-79లో తొలి దళిత ఉప ప్రధానిగా ఎన్నిక కాబడ్డారు. ఇలా ఆయన సేవలు భర్త జాతి ఉన్నంత వరకు భారతీయులందరూ గుర్తుంచుకోవాల్సిన మహనీయుడు. అలాంటి మహనీయుడు పుట్టిన దేశం మన దేశం. నేటి యువత ఆయన ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని చెప్పి బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా యువతను అందరినీ కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 9న తెనాల్లో రాజకీయ కళారంగాల అతిరథ మహారథులు పాల్గొని గుమ్మడి వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల ప్రారంభ సభలు జయప్రదం చేద్దాం. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్. డివిజన్ గ్రీవెన్స్ కు 17 ఆర్జీలు, ఆర్డీఓ కె శ్రీరమణి. మండల గ్రీవెన్స్ కు 9 ఆర్జీలు, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.